గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు 5 minutes వీడియో ఛాలెంజ్కి కొత్త టాపిక్తో వచ్చాను. సో ఫస్ట్ థింగ్, నిన్న ఈవినింగ్ నుంచి వీడియోస్ చేసి ఈరోజు మార్నింగ్ అండ్ న్యూ పీపుల్ జాయిన్ అయ్యారు మన క్లబ్లో. థ్యాంక్స్ టు ఎవ్రీవన్, థ్యాంక్స్ టు ఎస్పెషల్లీ టు బావ గారు ఫర్ క్రియేటింగ్ ఎ న్యూ గ్రూప్ అండ్ జాయినింగ్ ద పీపుల్, జాయినింగ్ అవర్ టీమ్. యా, దెన్ థ్యాంక్స్ శ్యామ్ అండ్ కిషోర్ ఫర్ క్రియేటింగ్ న్యూ వీడియోస్. సో టాపిక్ లేకపోయినా చాలా స్పాంటేనియస్గా థింక్ చేసి మీకు అనిపించింది చెప్పారు. రియల్లీ ఐ అప్రిషియేట్. ఏం లేకుండా చెప్పడం అనేది గ్రేట్. నేను టాపిక్ ఒకటి ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి అనుకుని అట్లీస్ట్ నేను చెప్తున్నా, బట్ ఏం లేకుండా స్పాంటేనియస్గా చెప్పారు. కిషోర్ ఎస్పెషల్లీ గ్రేట్. అండ్ దెన్ కమింగ్ టు ఐశ్వర్య వీడియో. ఐశ్వర్య తను ఒక ఫిట్నెస్ గురించి చెప్పింది. ఐ రియల్లీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, బట్ ఐ థింక్ దట్ షీ విల్ డూ వండర్స్ ఇన్ ఫ్యూచర్. సో గుడ్ వర్క్ ఐశ్వర్య, గో అహెడ్. బావు గారు, టుడే మార్నింగ్ యూ షోడ్ అస్ అగైన్ యు ఆర్ ఆన్ ద మార్క్. యు సెట్ ద మార్క్, యు ఆర్ ఆన్ ద మార్క్. మార్నింగ్ లేస్తున్నారు, యు ఆర్ గోయింగ్ అవుట్, గోయింగ్ ఫర్ ఎ వాక్, అండ్ దెన్ మీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నెమరేసుకున్నారు. సో వేర్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫీడ్బ్యాక్. నౌ కమింగ్ టు టుడేస్ టాపిక్. ఈరోజు నేను ఒక మార్నింగ్ రిచువల్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో బేసికల్లీ ఐ ఫాలో రిచువల్ ఇన్ ద మార్నింగ్. ద రిచువల్ పేరు ఏంటంటే సేవర్స్. SAVERS, సేవర్స్. ఈ సేవర్స్ అంటే ఏంటి? ఈజ్ నాట్ ఎ టర్మ్, అదొక వర్డ్ కాదు, ఇట్ ఈజ్ అన్ అబ్రివేషన్. అయితే ఇది ద మెరాకిల్ మార్నింగ్ అని ఒక బుక్ ఉంది. దానిలో ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ లైఫ్ హీ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. అతను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ తర్వాత అతను డాక్టర్ అతను బతికే పర్సెంటే ఆల్మోస్ట్ 0.1 అని చెప్తాడు. బట్ త్రూ హీజ్ ఈ మిరాకిల్ మార్నింగ్ రిచువల్ తోటి అతను హీ రీగెయిన్ బ్యాక్. ఎలాగంటే ఇంపాసిబుల్ అతను అనే దగ్గర నుంచి ఎవ్రీడే ఇది కంటిన్యూస్గా చేసి 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 హీ బికమ్ ద ఫిట్టెస్ట్ పర్సన్. లేవలేడు అనే పరిస్థితి నుంచి పరిగెత్తుతున్నాడు అండ్ నోబడీ కెన్ బీట్ హిమ్ ఇన్ ఫిట్నెస్. ఆ లెవెల్కి వెళ్ళిన మనిషి. సో హీ బేస్డ్ ఆన్ హిస్ ట్రూ స్టోరీ ఆయన ఈ బుక్ రాశారు. ఆ బుక్ సమ్మరీయే ద సేవర్స్. సో ఈ సేవర్స్ ఏంటంటే, సో ఫస్ట్ థింగ్, ఎస్ ఫర్ సైలెన్స్, ఏ ఫర్ ఎఫర్మేషన్స్, వి ఫర్ విజువలైజేషన్, ఈ ఫర్ ఎక్సర్సైజ్, ఆర్ ఫర్ రీడింగ్, ఎస్ ఫర్ స్క్రైబింగ్. సో ఈ 6 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్ సో దట్ ఇట్ విల్ బికమ్ క్లియర్ ఫర్ యూ ఆల్. ఫస్ట్ సైలెన్స్. సైలెన్స్ అంటే ఆఫ్టర్ వేకింగ్ అప్, లేచిన తర్వాత యు జస్ట్ గో సమ్వేర్, సిట్ ఐడిల్, ఒక చోట సైలెంట్గా ఉండండి. లైక్ మెడిటేషన్ అవ్వచ్చు, జస్ట్ అబ్జర్వింగ్ థింగ్స్. దేని గురించి ఆలోచన లేకుండా ఒక ప్లేస్లో మనము దేని గురించి ఆలోచించకుండా ప్లేస్లో వెయిట్ చేయడమే సైలెన్స్. సో దట్ ఈస్ వాట్, ఇఫ్ యూ నో మెడిటేషన్ చేయండి, అదర్వైజ్ దట్ వుడ్ బి ఫైన్. ఫస్ట్ థింగ్. సో ఎంతసేపు చేయాలి? 5 to 10 minutes ఇనఫ్. సెకండ్ వన్, ఏ ఫర్ ఎఫర్మేషన్. ఎఫర్మేషన్ అంటే మనం ఏవైనా పాజిటివ్ థింగ్స్ని అనుకోవడమే ఎఫర్మేషన్స్. లైక్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్, ఐఎమ్ ఇంటెలిజెంట్, ఐఎమ్ టాలెంటెడ్, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ ఏ వర్తీ పర్సన్, ఐఎమ్ ఏ వెల్దీ. ఇలాంటి ఎఫర్మేషన్స్ మన గురించి మనము, లేకపోతే మనకు కావాల్సిన వస్తువుల గురించి మనం ఏదైతే అనుకుంటామో ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఫామ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఎఫర్మేషన్స్. థర్డ్ వన్ అబౌట్ విజువలైజేషన్. విజువలైజేషన్ ఈజ్ like
మన మైండ్ దేన్నైనా ఊహించుకోగలుగుతుంది. కానీ మనము ఏమి ఊహించుకోవాలి, ఏం కావాలనుకుంటున్నాం, మనకు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నాం, నెక్స్ట్ 2 ఇయర్స్, నెక్స్ట్ 5 ఇయర్స్, నెక్స్ట్ 10 ఇయర్స్, అంత లాంగ్ ఎందుకు అనుకుంటాం? నో, లైఫ్ హ్యాపెన్స్. మనము ఈరోజు ఉంటాము, రేపు ఉంటాము,